నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో ఆడవాళ్ళ అందాన్ని రెండింతలు పెంచేసేది ఏంటంటే ఏం చెప్తారండి? తక్కువ నగలని చెప్పేస్తారు కదా. అయితే అన్ని నగలు కూడా అట్లాంటి అందాన్ని రెట్టింపు చేయలేవు. కొన్ని స్పెషల్ డిజైన్స్ ఉండాలి. అందమైన డిజైన్స్తో తయారైన జ్యువెలరీ వేసుకుంటేనే ఆడవాళ్ళ అందం మరింత రెట్టింపయ్యి ఇంకా దగదగలాడిపోతుంటారనమాట. చిన్నదైనా పెద్దదైనా నగ కానీ డిజైన్ మాత్రం యూనిక్గా ఉండాలనేసి ఆడవాళ్ళు కోరుకుంటారు కదండి. సో ఈ యూనిక్ డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయి మన హైదరాబాద్లో అనేది సెర్చ్ చేస్తుంటే 2023 బెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ ఇంటర్నేషనల్ అవార్డు సంపాదించుకున్న జాయ్ అలుకాస్ అని తెలిసింది. సో 2023 బెస్ట్ జ్యువెలరీ అవార్డు అందుకున్న జాయ్ అలుకాస్కే ఇప్పుడు మనం వచ్చాం. కొండాపూర్ బ్రాంచ్ అనమాట ఇది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. అంత డిజైన్స్ నిజంగా వాళ్ళ షాప్లో అంత బాగుంటాయి. ఆ డిజైన్స్ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనే విశేషాలన్నీ మనం కనుక్కుందాం. పదండి. హలో మోహన్ గారు, బాగున్నారా? మంచిగా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ జాయ్ అలుకాస్ కొండాపూర్ బ్రాంచ్. అసలు రాగానే దగదగలాడిపోతున్నాయి కదండి. ఆఫర్ సీజన్ కదా, మంచిగా సేల్ ఉన్నది. ప్లస్ వచ్చి వెరైటీ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మనకు అందరిలో మంచి అనుభూతి కలిగిస్తుంది జాయ్ అలుకాస్ కొండాపూర్. అండ్ కంగ్రాచులేషన్స్, 2023 లో మీకు బెస్ట్ జ్యువెలరీ డిజైన్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఎస్ మేడం, ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకు ఆల్ ఇండియా లెవెల్లో వచ్చేసి జాయ్ అలుకాస్ ఇస్ ద నెంబర్ 1 యాజ్ ద డిజైన్ వైజ్ గా కానీ, లేకపోతే పబ్లిసిటీ పరంగా కానీ, ఆఫర్ వైజ్ గా కానీ ఎవ్రీ మంత్ వచ్చేసి మనకు ఒక కొత్త ఆఫర్ అనేది రిలీజ్ చేస్తుంది ఓన్లీ జాయ్ అలుకాస్. ఎవ్రీ 6 months వచ్చేసి వన్ టైం 50% ఆఫర్ కానీ, లేకపోతే 25% కానీ, 30% కానీ అలా ఆఫర్ అనేది రిలీజ్ చేస్తుంది. మెయిన్గా వచ్చేసి మనకి ఎవ్రీ సీజన్కి వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ ప్రోడక్ట్ చేసేది కూడా ఓన్లీ జాయ్ అలుకాస్. అవునా? అంటే పండగ సీజన్ కోసం సపరేట్ కానీ, మనకి వ్యాలంటైన్స్ డే కానీ, లేకపోతే స్మాల్ పెండెంట్ టైప్ కానీ, లేకపోతే ఫింగర్ రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ అన్ని వర్గాల వరకు, అంటే మన లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు మనకి అన్నిటికీ అందుబాటులో ఉంటాయి. అదే అంటే జాయ్ అలుకాస్ అంటే ఓన్లీ పెద్ద వాళ్ళు కొనుక్కునే షాప్స్ మనది కాదనుకుంటారు. అలా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ విజిట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు పర్చేజ్ చేయొచ్చు. అసలు ఒకసారి చూసేద్దామండి. అంటే మీకు బెస్ట్ డిజైన్ అంటే జ్యువెలరీ డిజైన్ అవార్డు వచ్చినందుకన్నా చూడాలని చెప్పేసి నేను ఈ బ్రాంచ్ కి రావడం జరిగింది. తెలంగాణ మొత్తంలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనకు? తెలంగాణ అండ్ ఆంధ్రాలో కలిపితే కన్నా మనకు ఓన్లీ తెలంగాణ రీజన్ చూస్తే 15 షాప్స్ ఉన్నాయి మేడం. అండ్ సిటీ అయితే కన్నా మనకు 10 షాప్స్ ఉన్నాయి. అనదర్ సిటీ అవుట్ సైడ్ అయితే కన్నా 5 షాప్స్. ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలో అయితే 29 షాప్స్. ఇండియా అయితే 92+ ఉన్నాయి మేడం. నియర్ బై వచ్చేసి మనకు 11 కంట్రీస్ అనేది మనం ఆక్యుపై ఉంది ఓన్లీ జాయ్ అలుకాస్. 11 కంట్రీస్, అందుకని ఇంటర్నేషనల్ అవార్డు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీదే బెస్ట్ డిజైన్. yes మేడం. నియర్ బై వచ్చేసి 8,000+ ఎంప్లాయీస్ ఉన్నారు. మంచి శాలరీ బెనిఫిట్ ఉంది ఇక్కడ. డిఫరెంట్ వెరైటీస్ తో మనం మంచిగా వెళ్తుంది జాయ్ అలుకాస్. మనకు లాస్ట్ మనకు 2023లో వచ్చేసి మనకు ఒక కొత్తగా ప్రోడక్ట్ అనేది కూడా లాంచ్ చేసాం, అనుగ్రహ మోడల్. సీతా కళ్యాణం అనుగ్రహ అనేది మనకు ఫేవరెట్ డిజైన్ అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్. నాగరికతకు వచ్చేసి పేరు పెట్టిన డిజైన్ ప్రకారం అయితే కనుక అచ్చు దిద్దినట్టు మనకు డిజైన్ అనేది ఉంటది. అంతేనా? సరే విజిట్ చేద్దాం. సో జాయ్ అలుకాస్ లోపలికి ఎంటర్ అయిపోయాం మనం. ఎంటర్ అవ్వగానే మొత్తం ఒకవైపు మొత్తం గోల్డ్ దగదగలాడుతుంది, ఒకవైపు ఏమో వజ్రాలు మెరిసిపోతున్నాయి. ఆ మధ్యలో మనకి ఇది ఒక ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఈయనే ఈ సంస్థ స్థాపకులు అనమాట. సో జాయ్ అలుకాస్ ఆయన పేరు. సో ఈ జాయ్ గారు ఆయన కేరళలో పుట్టి పెరిగి దుబాయ్లో ఒక సంస్థ స్థాపించి ఈ బిజినెస్, ఈ గోల్డ్ బిజినెస్ అంటే దుబాయ్లో గోల్డ్ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి అక్కడ స్థాపించి ఆ తర్వాత అక్కడ బిజినెస్ టాక్టిక్స్ అన్నీ కూడా తెలుసుకొని మన తెలుగు వారికి, మన ఇండియన్కి గోల్డ్ అండ్ డైమండ్ ఈ నగలు ఇవన్నీ కూడా మంచి డిజైన్స్లో అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ విత్ బెస్ట్ ప్రైస్ ఇవ్వాలనేసి ఒక సంకల్పంతో ఇండియాకి వచ్చి
ఆయన ది బెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఎదగడమే కాకుండా సో ఆయన చాలామందికి స్ఫూర్తిదాయకంగా కూడా ఉన్నారనమాట. అందుకని చెప్పేసి ఆయన బయోగ్రఫీని, ఆయన సక్సెస్ స్టోరీని ఒక పుస్తక రూపంలో కూడా రచించారు. సో ఆయన ఫ్యాన్ ఎవరో ఒకరు, ఆయన థర్డ్ పార్టీ వచ్చి ఆయనను కన్సల్ట్ అయ్యి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా తెలుసుకొని ఈ పుస్తకాన్ని రాశారంట. సో ఇదే అన్నమాట ఆ పుస్తకం. జాయ్ అల్లుకా సక్సెస్ స్టోరీ మొత్తం ఇందులో ఉంది. అండ్ ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. చాలా అట్టడుగు స్థాయి నుంచి ఆయన ఎన్నో కష్టాలు పడి ఇంత పెద్ద వరల్డ్ మార్కెట్లో ఒక మంచి స్టేజ్లో ఇప్పుడు ఉన్నారు. అండ్ మన ఇండియా అంటే ప్రపంచ దేశాలకు తెలిసేలా చేశారంటే ఆయనది కూడా అంతో ఇంత పాత్ర ఉందన్నమాట. సో అందుకనే ఆయన అభిమానులు ఆయన కోసం ఆయన బయోగ్రఫీ తెలుసుకొని ఒక పుస్తక రూపంలో మనకి అందించారు. అండ్ అది అమెజాన్లో అందుబాటులో ఉంది. ఎస్ మేడం, ఇందాక మనం అనుకున్నాం కదా, మన తెలుగు వారికి వచ్చేసి నాగరికత గురించి మనకు తెలియజేయడానికి ఒక జాయ్ అలుకాస్ అనేది కొత్త అనుభూతిని తెచ్చిన ప్రోడక్ట్ అన్నమాట. తెలుగు వారి నాగరికత మనము సీతారాముల వారా? ఎస్ మేడం, సీతారాముల వారు, శ్రీనివాసులు అందరూ ఉన్నారు. డీటెయిల్ గా ఉన్నాయండి అసలు. ఎస్ మేడం, మనము నార్మల్ గా వచ్చేసి ఇటువంటి ఒక ఐడియాస్ అనేది ఏదైనా మనకు ప్రసిద్ధిగాంచిన దేవాలయాలకి మనం వెళ్తాం. ఇప్పుడు కొంతమంది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, వెళ్ళడానికి లేదు. కాబట్టి వచ్చేసి మనకు అటువంటి ఒక గొప్ప అనుభూతిని మనము ఈ జాయ్ అలుకాస్ అనేది మన ముందుకు తెచ్చింది. ఈ సీతా కళ్యాణం, సీతా కళ్యాణం, ఆ గొడుగులు, ఛత్రీలు అవన్నీ కూడా ఒక్కసారి మీరు చూడండి. ఎస్ మేడం, దేవతామూర్తులు వచ్చేసి మనకు మనం ఎదురుగా చూసిన విధంగా పెయింటింగ్స్ లోనే చూస్తుంటాం. ఇంత మందిని కలిపి ఒక పెండెంట్ లో చూడడం అనేది నిజంగా ఎంత హ్యాపీ ఉంది. వెనకాల మళ్ళీ టెంపుల్ అదంతా స్ట్రక్చర్ కూడా క్లియర్ గా డిజైన్ చేశారు మొత్తం. సో దీంట్లో ఉన్నవి స్టోన్స్, కుందన్స్ స్టోన్స్, అవి కోటా రూబీ స్టోన్స్ వస్తాయి మేడం. ఇందులో వచ్చేసి మనకు కోటా రూబీ స్టోన్స్ ప్లస్ వచ్చేసి పర్ల్స్ వస్తాయి. వీటికి లైఫ్ లాంగ్ అనేది ఫ్రీ సర్వీస్ కూడా ఉంటుంది మనకు. అంటే మనకు వచ్చే వర్క్ మెన్షిప్ షైనింగ్ అనేది డల్ అవ్వడం కానీ అలా ఉండదు. వావ్, ఫెంటాస్టిక్. అసలు మనకు ఇయర్ రింగ్స్ తో మనకు ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా వచ్చేస్తాయి. దీనికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ సెట్ వస్తది, వడ్డానం అండ్ హారము అండ్ బ్యాంగిల్స్ కూడా అలా వస్తాయి. అసలు సీతారాముల అంటే జ్యువెలరీలో ఇది ఫస్ట్ టైం అండి నేను చూడడం. అయితే ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి. పైన మొత్తం టెంపుల్ డిజైన్ వచ్చేసింది, కింద సీతారాముల వారు. ప్యూర్ అంటే కంప్లీట్ లవ్ గా అనిపిస్తుంది అందులో మొత్తం. ఇంకా వచ్చేసి ముందు వచ్చేసి ఇంకా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. ఒకవేళ మనకు ముస్లిమ్స్ తీసుకుంటే కనుక మన దగ్గర వచ్చేసి ప్యూర్ ఎల్లో షేప్ లో వచ్చేసి మనకు హల్దీ కలెక్షన్స్ ఉంది, దుబాయ్ కలెక్షన్స్ ఉంది, మన కలకత్తా ప్యాటర్న్ ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. మెయిన్ గా మనకు వచ్చేసి జాయ్ అలుకాస్ ప్రసిద్ధిగాంచింది వచ్చేసి యాంటిక్ జ్యువెలరీ అండ్ టెంపుల్ జ్యువెలరీ. గోల్డ్ ఇది దుబాయ్ జ్యువెలరీ కదా? yes మేడం, దుబాయ్. ఇది మనకు ప్యూర్ గోల్డ్ వస్తది, మనకు రోడియం ఫినిషింగ్ వస్తది. మనకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నా మనకు ఫుల్ వాల్యూ అనేది వస్తది. మనకు వర్క్ మెన్షిప్ అనేది మనకు ఫుల్ గ్యారంటీగా ఉంటుంది. మెయింటెనెన్స్ లో కానీ వర్క్ మెన్షిప్ కానీ ఫుల్ గ్యారంటీ అనేది ఉంటుంది. మొత్తం అసలు చూడండి ఎంత దగదగదలా ఆడిపోతుంది, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం నిజంగా. దుబాయ్ లో మాత్రం దొరుకుతాయి అంట ఇలాంటివి జ్యువెలరీ. దుబాయ్కి వెళ్ళి చేయించుకుంటారు మన వాళ్ళు చాలా మంది నిజంగా. అది ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు. వావ్, ఇంకా మనకు ముందు ఇంకా వెరైటీ లైట్ వెయిట్ ఇది. yes మేడం, లైట్ వెయిట్. మనకు దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 15 గ్రామ్స్ నుంచి మనకు నియర్ 150 200 గ్రామ్స్ వరకు కూడా మనకు వర్క్ అనేది స్టార్టింగ్ వెయిట్ 15 గ్రామ్స్ లో కూడా ఉంటదా? లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి మన దగ్గర వెయిట్ స్టార్ట్ అవుతుంది. ఫెంటాస్టిక్. రైట్. నెక్స్ట్ ఇంకా మనకు ముందు డిజైన్స్ మనకు కొలీగ్ వచ్చేసి మన హరిత గారు వేపిస్తారు. ఓకే, హరిత గారు అండ్ సతీష్. సో మోహన్ గారు బిజీ అయిపోయారు అనమాట. మనకు హరిత గారు అండ్ సతీష్ కి అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇంకా జ్యువెలరీ చాలా ఉంది కాబట్టి చాలా ఉంది, మొత్తం చూసేద్దాం. అసలు నిజంగా ఇప్పుడు కొన్ని మాత్రమే జస్ట్ ఇట్లా శాంపుల్కి తీశారు, మొత్తం ఇంకా ఇన్డెప్త్గా చూసి ఆ తర్వాత మనం ఆ 2023 అవార్డు ఎందుకు వచ్చింది వీళ్ళకి అనేసి మనం తేల్చేద్దాం.
జోయల్కస్ కలెక్షన్ జుమ్కా చౌకర్. ఇది స్పెషల్ అన్నమాట జోయల్కస్ కి. సో ఇది ఓన్లీ జోయల్కస్ లోనే దొరుకుతుంది, బయట ఎక్కడ మనకి ఇది దొరకదు. మన డీలర్స్ ఓన్లీ మన దగ్గరే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఓన్లీ స్పెషల్ పీస్ ఇన్ జోయల్కస్, యాడ్ పీస్ ఆల్సో. జుమ్కా చోకర్ అసలు ఎక్కడ చూడలేదు అనుకుంటున్నాను. అంకట్ డైమండ్స్ ఆల్సో. ఈ డిజైన్ అయితే మనం మామూలుగా ఎక్కడ చూడలేదు. నార్మల్ చోకర్ అంటే ఇట్లా ఉంటుంది, లేకపోతే కుందన్స్ అట్లా వాటితో చూసాం కానీ విత్ అంకట్ దీనికి డైమండ్స్. జుమ్కా అండ్ బుట్టాస్ వచ్చాయి మధ్యలో. అమ్మాయిలకు బుట్టాస్ అంటే ఎంత ఇష్టమో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ టోటల్ సెట్ వస్తుంది మేడం. అన్నిటికీ బుట్టాస్ ఉన్నాయండి. దీనికి పాపడి బిళ్ళ ఉంది, ఇయర్ రింగ్ ఉంది, ఇయర్ రింగ్స్ వచ్చినాయి, చౌక అండ్ వడ్డానానికి కూడా బుట్టాలా. Yes, ma'am, వడియానం. ఓ హౌ క్యూట్, అసలు ఎంత క్యూట్ గా అనిపిస్తుంది అంటే బుట్టాస్ పెడితే. అంటే కమ్మలకి బుట్టాలు పెట్టుకుంటేనే అంత అందంగా కనిపిస్తాయి అని చెప్పి 2 బుట్టాలతో అంత అందం వస్తాయి. ఇన్ని బుట్టాలు వేసి మొత్తం నగలు వేసుకుంటే ఇంకా అసలు అందం చెప్పనక్కర్లేదు అనమాట కదా. ఎస్ ఫెంటాస్టిక్ ఉన్నాయి అసలు. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది? ఇది రఫ్లీ మనకి 100 గ్రామ్స్ వస్తుంది, 80 గ్రామ్స్ అలా వస్తుంది. దీంట్లో చిన్న పీస్ కూడా ఉంది, షార్ట్ పీస్. ఇది Okay. పెద్దగా వస్తుంది, షార్ట్ వస్తుంది. ఇదెంత? ఎన్ని ఇది గ్రామ్స్? 50 గ్రామ్స్ ఉంటుంది. లాంగ్ చైన్ కూడా లాంగ్ చైన్ 90 గ్రామ్స్ ఉంటుంది. విత్ వైట్ స్టోన్స్ అండ్ అంకట్స్ విత్ పర్ల్స్. పర్ల్స్ కూడా ఉన్నాయి. అంకట్స్ విత్ పర్ల్స్ వచ్చినాయి అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి మధ్యలో. అవన్నీ కూడా సింపుల్ గా క్లాసిక్ గా కనిపిస్తున్నాయి అండ్ ట్రెడిషనల్ గా కూడా కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం. మ్యారేజెస్ కి బాగా యూజ్ చేస్తారు మేడం. మ్యారేజెస్ కి ఇది ఒక్క సెట్ పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటా బ్రైడ్ కి. చాలా బాగుంది అసలు. కానీ నార్మల్ అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. అదే కదా చెప్తున్నా, ఇంత లైట్ వెయిట్ ఉంది. అండ్ మొత్తం కలిపి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? మొత్తం ఓవరాల్ కలిపి 200 గ్రామ్స్ వస్తుంది. మొత్తం కలిపి 200 గ్రామ్స్ ఉంటుంది. 250 గ్రామ్స్ వస్తుంది. కానీ అది మేకింగ్ కి ఎక్కువ ఛార్జెస్ అయిపోయేలా ఉన్నాయి. ఆల్ ప్రొడక్ట్స్ మీద ఫ్లాట్ 50% ఆఫర్ కూడా ఉంది. ఇది చాలా బై చేయడానికి ఇది రీజనబుల్ అన్నమాట. ఇంకా మేకింగ్ ఛార్జెస్ అంటే ఇంత కష్టపడి చేస్తారు కదా, కొన్ని నెలల పాటు ఆ కళాకారులు కానివ్వండి, ఆ మెషిన్ పైన అయినా సరే అంత కష్టపడి దానికి మనసు పెట్టి చేయాలి ఇంత జ్యువెలరీని. మ్యాచింగ్ సెట్ బ్యాంగిల్స్. సో దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయంట. సో వాటి పైన మేకింగ్ ఛార్జ్ కూడా వాళ్ళు 50% మనకి ఆఫ్ ఇస్తున్నారు. అంటే నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా గోల్డ్ ప్రైస్ పెట్టడం కంటే మేకింగ్ ఛార్జెస్ ఇంత ఇవ్వాలా అని బాధపడుతుంటాం నార్మల్ గా. ఒక్కసారి వస్తుంది మేడం ఈ ఆఫర్ కూడా. సో బై చేయడానికి రైట్ టైం అన్నమాట. అచ్చా అచ్చా అచ్చా. అంటే ఇయర్లీ వన్స్ మాత్రమే ఇట్లా 50% ఆఫ్ పెడతారంట మ్యానుఫ్యాక్చరింగ్ పైన. సో మేకింగ్ ఛార్జెస్ 50% అక్కడనే కట్ అయిపోతే ఇంకా అంతకంటే ప్రశాంతత ఏముంటుంది. సూపర్. ఇది మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఈ ఫీల్ బాగుందా మీకు? మా ప్రొడక్ట్స్ ఎలా? ఫెంటాస్టిక్ అసలు. నార్మల్ నేను చెప్తున్నాను కదా, కళ్ళల్లో ఇట్లా కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం, అంత బాగుంది. బ్రైడల్ గా ఉంటుంది మేడం. బ్రైడల్ మొత్తం వేసుకొని చూడాలి ఇది ఒకసారి. ట్రై చేయండి మేడం, మీరు టోటల్ సెట్ ట్రై చేయండి. డెఫినెట్లీ ట్రై చేద్దాం ఇది మనము. ఈ దిమ్మలు కూడా మనకి పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎవరో ఒకరు హెల్ప్ లేకపోతే గోల్డ్ కమ్మలు పెట్టుకోలేము మనం. కానీ ఇది ఈజీగా వచ్చింది అనమాట. నార్మల్గా మనం షాప్స్లో కొనుక్కొని పెట్టుకునేది ఎంత ఈజీగా అయితే ఉంటాయో ఇది కూడా అలానే ఉంది. లైట్ వెయిట్ ఉంది. అంటే పెళ్ళిళ్ళలో నార్మల్గా ఇంత హెవీ జ్యువెలరీ వేసుకొని దిగేసుకొని కూర్చుంటే కూడా చాలాసేపు కూర్చోలేరు అసలు. అండ్ ఇది వచ్చి లైట్ వెయిట్. అండ్ అమ్మాయిలకి మన ఇళ్ళల్లో ఎంత కష్టపడి పెళ్ళిళ్ళు చేస్తారో పేరెంట్స్కే తెలుసు ఆ కష్టము. వాళ్ళు అంతంత బంగారం పెట్టి ఇంత జ్యువెలరీ చేయించలేని వాళ్ళు ఇలా లైట్ వెయిట్లో ఇంత బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు అనమాట. బెస్ట్ డిజైన్స్ ఇది కూడా. సో ఇది ఒక్క సెట్ తీసుకుంటే ఇంకా పెళ్లి సెట్. అండ్ ఇది పాపిడి బిల్ల కూడా వచ్చింది దీనికి, సేమ్ ఇయర్ రింగ్స్తో మ్యాచింగ్. అండ్ ఇది ఒకసారి చెప్పేయండి మొత్తం ఎంత పడుతుంది ఇదంతా ప్రైస్? 40 lakhs. ఒక 40 లక్షల్లో ఇంత సెట్ వచ్చేస్తుంది అనమాట. గోల్డ్ సెట్ ఒక 40 లక్షల్లో వచ్చేస్తుంది. అంటే ఇది ఎంత, ఎన్ని గ్రామ్స్? 200 గ్రామ్స్. వడ్డనం ఒకటే 200. మొత్తం 450 గ్రామ్స్ బంగారం మనకి 40 లక్షల్లో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు
బంగారం రేట్లు ఎంత పెరుగుతున్నాయో తెలుసు. అండ్ అది కూడా వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ 50% తగ్గిస్తున్నారు అనమాట ఇప్పుడు. హారిక ఏంటిది అసలు ఇంత డిఫరెంట్ డిజైన్, అసలు పెయింటింగ్ అదంతా కలిపి గోల్డ్ లో? ఎస్ మ్యామ్, ఇది నగాస్ కలెక్షన్. యాక్చువల్లీ ఏంటది? నగాస్ కలెక్షన్. నగాస్ కలెక్షన్. యాంటిక్, టెంపుల్, నగాస్ ఇవన్నీ మన స్పెషల్ పీసెస్ అన్నమాట. అందులో ఇది నగాస్ కలెక్షన్. నగాస్ కలెక్షన్ లో ఇలా ఇలా బీట్స్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ బీట్స్ అండ్ ఎనామిల్ పెయింట్, అందులో లక్ష్మీదేవి అలా మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇది కుందన్ వర్క్ వస్తుంది మిడిల్ లో. ఇక్కడ ఉన్న ఈ రూబీస్ అది కుందన్ వర్క్ వస్తుంది. సో ఇంత పెద్ద పెండెంట్ లో ఇంత పెద్ద లక్ష్మీదేవి విగ్రహం. యాక్చువల్లీ మ్యారేజ్ టైమ్ లో ఇలా ఒక సెట్ వేసుకుందా చాలు మేడం, ఇంకేమీ అవసరం లేదు అన్నట్టు. పెద్ద ఉంది అండ్ ఎంత దీనికి వెయిట్ కూడా కొంచెం లైట్ గా అనిపిస్తుంది. కొంచెం వెయిట్ తక్కువనే మేడం, ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు. జస్ట్ 180 grams. 180 grams జస్ట్ మొత్తం సెట్ వచ్చి 180 grams విత్ ఇయర్ రింగ్స్? లేదు మేడం, ఇది 180 grams అండ్ ఇది 90 grams. 180 and 90 250 grams మొత్తం కలిపి 250 grams అంట మనకి. సో 250 grams లో ఇంత బెస్ట్, ఇంత బ్రాడ్ డిజైన్స్ అంటే మనం మామూలుగా ఎక్కడ కనిపించవు మనకి. అందుకే బెస్ట్ డిజైన్ అవార్డు వచ్చింది అనుకుంటా వీళ్ళకి. అసలు చూడగానే షాక్ అయిపోయినా ఫస్ట్, ఏంది ఇది పెయింటింగ్ లాగా ఉంది మధ్యలో ఏంటనేసి. బట్ చూడడానికి అయితే నిజంగా చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ అనిపిస్తుంది. చుట్టూ వచ్చేసి మనకి లక్ష్మీదేవి విగ్రహాలే మొత్తం ఎక్కడ చూసినా లక్ష్మి లక్ష్మి లక్ష్మి. అండ్ ఆబ్వియస్లీ ఆడవాళ్ళకి లక్ష్మీదేవి అని అంటే అమ్మవారు, మనం అంటే ఆడవాళ్ళంటే లక్ష్మీదేవి. అండ్ ఆ లక్ష్మీదేవి అమ్మ స్వరూపులైన ఆడవాళ్ళు ఇలాంటి లక్ష్మీ హారాలు ధరిస్తే ఇంట్లో సిరి సంపదలు కురిసిపోతాయని చాలా మంది నమ్ముతారు. అండ్ నిజం కూడా అది. మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయంట. ఇవి కూడా యాంటిక్ పీస్లు. సో నగాస్ డిజైన్ అంట. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాంటి డిజైన్. చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, అసలు ఎస్మరైజింగ్ ఉందన్నమాట చూస్తుంటేనే. సో ఇది ఒక సెట్ ఇట్లా వేసుకుంటే పెళ్లిలో మధ్యలో ఇంకా రూబీస్ అవి. ఎస్ మ్యామ్, కుందన్ వర్క్ వస్తుంది రూబీస్ తో. మధ్యలో పింక్ కలర్ లో కనిపిస్తుందా మీకు? మధ్యలో రూబీస్ అవి అన్ని కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చి కుందన్స్. ఇవి బీట్స్ మ్యామ్. అచ్చా, ఎమరాల్డ్ బీట్స్, గ్రీన్ బీట్స్ వచ్చాయి మనకు. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. సో ఆ కాంబినేషన్లో మనకి లక్ష్మీదేవి అండ్ పక్కన 2 ఐరావతాలు కూడా వచ్చాయి. అండ్ మనకి తామర పువ్వులు కూడా మధ్యలో, తామర పువ్వులు అండ్ లక్ష్మీదేవి మనకి కాసులు ముందు పెట్టుకొని సిద్ధంగా ఉందన్నమాట వరాలు ఇవ్వడానికి. సో ఈ సెట్ మొత్తం కలిపి మనకి 250 grams లోనే రావడం అనేది బెస్ట్ థింగ్ అనమాట, బెస్టెస్ట్ థింగ్. అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళు చెప్పారు కదా, దీని మీద కూడా వస్తుంది మేడం 50% ఆఫర్. ఎనీ ఆర్నమెంట్, ఏ ఆర్నమెంట్ అయినా సరే మేకింగ్ లో 50%. ఏ ఆర్నమెంట్ అయినా, దీనిపైన కూడా ఏ ఆర్నమెంట్ అయినా చిన్న తీసుకున్నాను. ఫింగర్ రింగ్, ఇయర్ రింగ్, నోస్ పిన్, ఏ ఆర్నమెంట్ తీసుకున్నా కానీ మేకింగ్ లో 50% ఆఫర్. సూపర్. అండ్ ఇదేంటి హారిక? ఇది కూడా బాగుంది. ఇది కూడా నగాస్ వర్క్. అంటే ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్, అసలు ఏది చూడాలో కూడా అర్థం కావట్లేదు. ఇది వచ్చేసి మనకి కుందన్ టైప్ ఆఫ్ లో వచ్చింది కదా మోడల్. ఇది వచ్చేసి నేచురల్ రూబీ అండ్ ఎమరాల్డ్స్ అన్నమాట. ఓకే. అండ్ ఇవి వచ్చేసి ఆనిక్స్ బీడ్స్, కింద గ్రీన్ బీడ్స్ వచ్చాయి కదా, పర్ల్స్ విత్ వైట్ పర్ల్స్ కూడా వచ్చాయి, ఆనిక్స్ బీడ్స్ అండ్ పర్ల్స్. అండ్ ఇవన్నీ కూడా మనం స్పెషల్ గా ఆర్డర్ చేసి తెప్పించిన పీసెస్ అన్నమాట. లక్ష్మీదేవి కూడా మొత్తం మనకి నీట్ గా లేజర్ సెట్టింగ్ లో నీట్ గా వాళ్ళు ఫినిషింగ్ ఇస్తారు మనకి. సో ఇందులో నవరత్నాలు అన్ని మనకి మిక్స్ అయి ఉంటాయి. కొన్ని మెంబర్స్ వచ్చి డైరెక్ట్ పర్ల్, క్యాట్ ఐ, బ్లూ సఫేర్, ఎమరాల్ అండ్ రూబీ, అన్ని నవరత్నాలు అన్ని ఉంటాయి. కోరల్ అండ్ పర్ల్, అన్ని నవరత్నాలు కలిపి ఒకటే సెట్ గా మనకి నెక్లెస్ లాగా రెడీ చేశారు. ఇది కూడా ఎంత వెయిట్ ఉండదు మేడం, ఇది 60 grams ఓన్లీ హారమే కాదు మేడం, బ్యాంగిల్స్, ఫింగర్ రింగ్, మనం చేసేస్తాం మేడం. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్లలో నెక్లెస్ ఉంటుంది, అండ్ బ్యాంగిల్స్ ఉంటాయి, ఫింగర్ రింగ్స్ ఉంటాయి, పెండెంట్స్ ఉంటాయి, నవరత్న స్టైల్లో. నవరత్నాల్లో ఏ మోడల్ కూడా మేము మిస్ చేయలేదు. ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఒక 16-17 తులాస్ పెట్టేస్తే మొత్తం సెట్ ఫుల్ ప్యాక్ అనమాట. మనకి పెళ్ళిళ్ళప్పుడు కానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, అండ్ ఏదైనా ట్రెడిషనల్గా టెంపుల్స్కి వెళ్ళడానికి కూడా
ఇలాంటివి చాలా బాగుంటాయి. ఏదైనా పూజలో కూర్చున్నప్పుడు ఇది ఒక్కటైనా వేసుకొని కూర్చోవచ్చు. అండ్ ఈ ఒక్క హారమైనా వేసుకొని కూర్చుంటే ఏదో ఒక్కటి వేసుకున్నా కూడా ఫుల్ గ్రాండ్గా కనిపించేస్తాం మనం. అందరికంటే మనమే బెస్ట్ కనిపిస్తాం యాక్చువల్లీ. నగలు ఎన్ని వేసినా కూడా ఇట్లా బంగారు నగలు ఇలా వేసుకుంటే ఒక 2 సెట్స్ వేసుకున్నా కూడా ఆ బ్యూటీయే డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఆడవాళ్ళకి అందుకే బంగారం అంటే అంత ఇష్టం అనుకుంటా. సో నార్మల్గా ఇలాంటివి గిల్ట్ నగలు కూడా దొరికేస్తాయి మనకు బయట, కానీ గోల్డ్లో తీసుకొని వేసుకుంటే ఆ కళ నిజంగా కళతో చూస్తేనే అర్థమవుతుంది. నార్మల్గా అయితే ఎక్కడైనా దొరికేస్తాయి కదా, అవి ఇవే గోల్డ్లోనే ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటాం, కానీ గోల్డే రోల్డే. సో వీళ్ళ దగ్గర బ్యాంగిల్ కలెక్షన్ కూడా చాలా నచ్చింది నాకు. బ్యాంగిల్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయి మేడం. ఇది వచ్చేసి లాసియా మోడల్ అన్నమాట. సో ఇందులో నా దగ్గర ఇప్పుడు 3-4 డిఫరెంట్ మోడల్స్ వేసారు నాకు. లాసియా కలెక్షన్ అన్నమాట. ఇది వచ్చేసి అపూర్వ బ్యాంగిల్స్. ఇది వచ్చేసి యాంటిక్ విత్ ఎమరాల్. అండ్ ఇప్పుడు మనం ఇది వేసుకుంది ఇదేంటి కలెక్షన్? ఇది నగాస్ కలెక్షన్ వస్తుంది. అండ్ నేచురల్ రూబీ అండ్ ఎమరాల్ ఆనెక్స్ బీడ్స్ అలా. ఇక్కడ నగాస్ కలెక్షన్ అండ్ అనుగ్రహ కలెక్షన్, అపూర్వ కలెక్షన్, ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్. పండగకు ఒక కొత్త మోడల్, కొత్త డిజైన్ వీళ్ళు తీసుకొస్తారనమాట మార్కెట్ కలెక్షన్. జాయల్కాస్ అంటేనే డిజైన్స్ కి పెట్టింది పేరుగా, ఆల్రెడీ అది అవార్డు అందుకుంది, అందుకనే కదా మనం వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఇంత పెద్ద బుట్టాస్, ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది ఎంత గ్రామ్స్ ఉంటాయండి? మీకు వచ్చేసి మీకు 60 గ్రామ్స్ అంటాయి ఇవి. అంటే 6 తులాసా? 6 తులాస్లో ఇంత పెద్ద బుట్టాస్, గోల్డ్ అండ్ పర్ల్స్, ఇవి చిన్న పర్ల్స్ లాగా మోటివ్స్ లాగా వచ్చేసాయి అనమాట. కింద మనకి మధ్యలో బీడ్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు చూస్తుంటే. పీకాక్, టెంపుల్ డిజైన్, యాంటిక్ కలెక్షన్, అన్ని కలెక్షన్. అసలు ఇది అది అని ఏం లేదు. జాయల్కాస్ లో దొరకందంటే మనకి ఏది ఉండదు, అది ఆబ్వియస్లీ మనకు తెలుసు. అన్ని మేము రెడీ చేసి స్టన్నింగ్ ఉంటాయి అవన్నీ కూడా. అండ్ ఒక్కసారి అట్లా లుక్ వేసేస్తే మనం ఎంత అద్భుతమైన కలెక్షన్ అంటే దుబాయ్ నుంచి కూడా తీసుకొచ్చిన కలెక్షన్ ఉంది. దుబాయ్ నుంచి తెచ్చారా లేకపోతే దుబాయ్ లాంటి కలెక్షన్ మన జాయల్కాస్ కొండ? ఓకే, వాళ్ళు తీసుకురాలేదు, వాళ్ళే తయారు చేస్తారనమాట. మనం దుబాయ్కి వెళ్ళి కొంటూ ఉంటాం నార్మల్ గా. గోల్డ్ ప్యూర్ ఉంటుంది, ఇక్కడ దొరుకుతుంది. అక్కడ వరకు మీరు పంపించారా? గోల్డ్ ప్యూర్ దొరుకుతుంది అనుకుంటాం కదా, అంటే అలాంటి ఒక థిన్ డిజైన్ అక్కడ వాళ్ళే చేయగలుగుతారు అనేది ఆ మిత్ని వీళ్ళు కంప్లీట్గా కొలాప్స్ చేసేసి ఇక్కడ కూడా తయారు చేసి తక్కువ ప్రైస్కి, అది కూడా అంటే రీజనబుల్ ప్రైస్. మన అంటే ఇంపోర్ట్స్ చేసుకొని వచ్చేసరికి కొంచెం ప్రైస్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడే మన కొండాపూర్లో అవి ఈజీగా అవైలబుల్ ఉన్నాయి అన్ని కలెక్షన్స్ కూడా. అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్, రింగ్స్, ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్, ఎంత క్యూట్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ లవింగ్ ద బుట్టాస్ అనమాట. ఎవ్రీవేర్ నాకు అన్ని బుట్టాస్ అయితే అందంగా కనిపిస్తున్నాయి. అసలు ఎన్ని కలెక్షన్ ఉన్నా సరే నాకు బుట్టాస్ పైన వెళ్ళిపోతున్నాయి కళ్ళు. అండ్ ఆ టెక్నిక్ వాళ్ళకి తెలుసు, ఆడవాళ్ళకి బుట్టాస్ అంటే ఇష్టం అని చెప్పి. అండ్ అందుకని అన్ని బుట్టాస్ కలెక్షన్స్ చేసి పెట్టారు ఎక్కువ వరకు. అండ్ అట్లా అట్రాక్ట్ చేసి ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదని కాదు, అన్ని A to Z మన కొండాపూర్ జాయల్కాస్ లో అవైలబుల్ ఉంటుంది. జాయల్కాస్ డైమండ్ కలెక్షన్ అంటేనే అసలు జాయల్కాస్కి వచ్చేదే డైమండ్స్ కొనడానికి నార్మల్గా చెప్పాలంటే. అండ్ డైమండ్ కలెక్షన్ ఇక్కడ చూస్తే నిజంగా మత్తిపోతుందండి. ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్ని డిఫరెంట్ వెరైటీస్, ఎన్ని డిఫరెంట్ కలెక్షన్స్, ఎన్ని డిఫరెంట్ డిజైన్స్. అసలు ఒక్కసారి చూస్తే అట్లా స్టన్ అయిపోతున్నాను. ఏది చూడాలి, ఏది పట్టుకోవాలి, ఏది తీయించాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సో కొన్ని అయితే తీయించాను ఇప్పుడు ప్రజెంట్. సో ఇది బ్యూటిఫుల్ అనిపించింది నాకు చూడగానే. ఇది మొత్తం డైమండ్స్తో ఆర్నిక్ స్టోన్స్ అంట. సో అవి కూడా వేసి ఒక ఫ్లవర్ లాగా, అది ఎట్లుందంటే 3D ఫ్లవర్ లాగా కనిపిస్తుంది ఇది. సో అండ్ దాని చైన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇది చూడండి
చైన్ అంటే మనకి వెనక కనిపించని చైన్ కూడా దానికి ఒక డిజైన్ పెట్టేసి గోల్డ్తో వచ్చేసి మొత్తం ఇంత ప్యూర్గా అంటే కంప్లీట్ డిజైన్. అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నార్మల్గా చైన్ అందరు అట్లనే వదిలేస్తారు, అంటే ప్లెయిన్గా పెట్టేసుకుంటారు. బట్ వీళ్ళు చూడండి ఇందులో దీనికి కూడా డిజైన్ క్రియేట్ చేసి పెట్టారనమాట. ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే నిజంగా ఒక్కసారి వేసుకొని చూద్దాం. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇది చూస్తుంటే ఒక్కటే సింపుల్గా అట్లా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది మామూలు గాగ్రాస్ అండ్ నార్మల్ లెహెంగాస్, గాగ్రాస్, సింపుల్ శారీస్కి అట్లా ఫంక్షన్కి ఇది ఒక్కటే వేసుకొని వెళ్ళిపోతేనే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ బ్యూటిఫుల్ ఉంది. దీనికి స్టడ్స్, ఇయర్ స్టడ్స్ కూడా వచ్చాయి అనమాట. ఎంత సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ అనిపిస్తుంది అంటే. అండ్ దట్టు నాకు ఇక్కడ కొండాపూర్ బ్రాంచ్లో, కొండాపూర్ జువెలర్స్కి ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లనే గంటల తరబడి అతుక్కుపోతుంటాం అనమాట కొండాపూర్ బ్రాంచ్లో. హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది నిజానికి. అసలు ఎంత ఓపిక్గా మనం ఎన్ని అడిగినా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు. అండ్ అన్ని డిజైన్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడు తయారు చేశారు, వాటి వెనక ఉన్న చరిత్ర ఏంటి అదంతా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది వీళ్ళ హాస్పిటాలిటీ నిజంగా. అసలు చూడండి ఎంత సింపుల్గా కనిపిస్తుంది అండ్ గ్రాండ్ లుక్. ఒక్కటే ఒక పీస్ చేంజ్ ద హోల్ స్టోరీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కంప్లీట్ డిఫరెంట్ లుక్ అండ్ వచ్చేసింది. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇన్క్రెడిబుల్ డిజైన్ ఇది. అండ్ ఇంత అంటే డిఫరెంట్ షేప్లో కూడా ఉంది. డైమండ్స్తో ఇన్ని డిజైన్స్ తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. మామూలుగా డైమండ్స్తో ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎవ్వరు చేయరు, జువెలర్స్ వాళ్ళే చేస్తారు నాకు తెలిసి. అండ్ ఇది చూస్తే సేమ్ ఇట్లాంటిది అంటే డైమండ్లోనే ఇంత పెద్ద పెద్ద డైమండ్స్తో రూబీస్ ఇవన్నీ కలిపి అండ్ వీటిలో పర్ల్స్ కూడా ఇచ్చారు. సో ఇవి స్టడ్స్ అనమాట. ఇది ఒక సెట్ కమ్మలు, సో పెండెంట్ సెట్. సో వీటికి బయటికి పడిపోకుండా వెనకాల మంచి సెటప్ అయితే ఇచ్చారనమాట. అంటే చాలా వాల్యుబుల్ కదా మనకి, చిన్న ఎక్కడ మిస్ అయిపోతుందో అని ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో అది కూడా లేకుండా వీళ్ళు చాలా బందోబస్తు ఇచ్చారు. ఇదంతా వెనకాల ఇది పెట్టేసి మనకి దిమ్మ, దాని తర్వాత దానిపైన ప్రెస్సింగ్ పెట్టేసి ఆ తర్వాత దీన్ని ఇట్లా ప్రెస్ చేసేస్తే ఒక స్టాండ్ లాగా అనమాట. ఇంకా అది అక్కడ నుంచి కదలదు ఎవరు లాగినా కూడా, మనం తీస్తే తప్ప. సో ఈ పెండెంట్ ఉంది కదా, దీన్ని అయితే మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు అంట. ఇంత పెద్ద పెద్ద డైమండ్స్తో ఈ డిజైన్ ఇట్లా 3D డిజైన్ తయారు చేసి అండ్ అది కూడా మల్టీపర్పస్గా యూజ్ చేసేలాగా నార్మల్గా బ్లాక్ బీడ్స్లో కానివ్వండి, గోల్డ్ చైన్స్లో కానివ్వండి, అట్లా సింపుల్గా ఒక డ్రెస్సెస్ పైన వేసేసుకుంటే ఇంకా వేరే లుక్ ఉంటుంది. ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి పెద్ద పెద్ద హెవీ జ్యువెలరీ అదంతా అక్కడ లేకుండా సింపుల్గా అండ్ క్లాస్ జ్యువెలరీ అనిపిస్తుంది. అండ్ ఈ పెండెంట్ 2-in-1 అనమాట. పైన దానికి వస్తుంది, కింద దానికి కూడా వస్తుంది. అండ్ రిమూవ్ చేసి బ్లాక్ డైమండ్స్ వాటిలలో కూడా వేసుకోవచ్చు. రోడియం పాలిష్ చైన్స్ అంటే మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ స్టోన్స్ ఉంది కదా, అవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మన శారీకి తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ మీకు గ్రీన్ కావాలంటే టోటల్ గ్రీన్ పెట్టేసుకోవచ్చు, రెడ్ కావాలంటే రెడ్ పెట్టుకోవచ్చు. అలా మల్టీపర్పస్లో యూజ్ అవుతుంది. సింపుల్ వాటికి పైన ఒకటి సెట్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. హెవీ మ్యారేజ్ టైంకి ఫుల్ సెట్ పెట్టేసుకోవచ్చు. సో సేమ్ అలా ఇక్కడ మన బ్రాంచ్లో ఇలా 2 sets ఇలా ఉంటాయన్నమాట. 2-3 sets అలా మల్టీపర్పస్లో యూజ్ చేయడానికి చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇది బ్రైడల్ కలెక్షన్ అనమాట, జువెలర్స్ బ్రైడల్ కలెక్షన్. అండ్ ఇది ఉంది కదా, ఈ పెండెంట్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అంట మల్టీపర్పస్. అండ్ ఓన్లీ చౌకర్ ఒకటి పెట్టచ్చు అండ్ పెండెంట్ కూడా రిమూవ్ చేయొచ్చు. ఈ స్టోన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. స్టోన్ మనకి గ్రీన్ మీన్స్ బ్లూ, రెడ్ అలా మల్టీ స్టోన్స్ వస్తాయి. అది మనకి ఏ డ్రెస్ కావాలంటే ఆ శారీకి తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు. చూసారు కదా, ఇదంతా కూడా మనకి డైమండ్ బ్రైడల్ సెట్ అన్నమాట. విత్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అండ్ డిటాచబుల్ ఇయర్ రింగ్స్ ఆల్సో. అండ్ దీనికి 2 ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు మనం, డిటాచబుల్ కావాలంటే డిటాచబుల్ తీసుకోవచ్చు. దీనికి సెట్ అయ్యేవి ఇలాంటివి కూడా ఏవైనా తీసుకోవచ్చు అనమాట. అండ్ విత్ పాపడ్ బిల్లా ఆల్సో. అండ్ ఇవి కూడా డిటాచబుల్ అంటే ఇది 3 sets లాగా వేసుకోవచ్చు మనం ఈ కమ్మల్ని. ఇది ఒకసారి డిటాచ్ చేసి చూపిస్తారా మా వాళ్ళ కోసం?
సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఇది 3 స్టెప్స్లో ఉన్న బుట్టలా ఉంది కదా. ఓకే ఓకే. సో దీన్ని ఇలా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ జ్యువెలరీ కూడా డిటాచబుల్ అనమాట. ఇది కూడా ఈ పెండెంట్ తీసేస్తే మనకి ఇది నార్మల్గా ఫ్యాన్సీ నెక్ పీస్ లాగా అయిపోతుంది. అండ్ సేమ్ విత్ దిస్ ఆల్సో. సో అలాంటప్పుడు ఇవి 2 వేసుకున్నప్పుడు ఇలా వేసుకుంటే సెట్ అయిపోతుంది. అంటే ఎలా కావాలంటే అలా ఒక 3-4 స్టైల్స్లో వాటిని మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో మనమే ఇంకా మ్యాచ్ చేసేసుకోవడం, వాళ్ళు సపరేట్గా ఇస్తారు, మ్యాచ్ చేసుకోవడం. అండ్ స్టాండర్డ్గా ఉన్నాయి, ఇలా తీసి పెడితే మళ్ళీ పోతాయేమో అన్న భయం కూడా లేకుండా చాలా స్టాండర్డ్గా వెనకాల హుక్ ఇచ్చారనమాట. సో అది ఆ హుక్ ఒకటి జాయిన్ చేసేస్తే ఇంకా అసలు ఇంకే తీయాల్సిన అవసరం ఉండదు, పోదు ఎక్కడ కూడా. కానీ 4 సెట్స్ లాగా మనం యూజ్ చేయొచ్చు. అండ్ సేమ్ విత్ దిస్ నెక్ పీసెస్ ఆల్సో. అండ్ ఇక్కడ వచ్చి మనకి వీళ్ళు బ్యాంగిల్స్ కూడా డిటాచబుల్ ఉన్నాయి, మ్యాగ్నెట్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. అంటే ఇది ఒక సెట్ లాగా ఇలా కూడా వేసుకోవచ్చు, 2 చేతులకి వేసుకోవాలన్నప్పుడు ఇట్లా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఇలా తిప్పి కూడా ఇది ఒక డిజైన్ లాగా వేసుకోవచ్చు. ఒక 3-4 ఒక్కటి తీసేసుకుంటే మనం ఒక 4-5 సెట్స్ కొనుక్కున్నట్టే అనమాట ఇక్కడ. సో జాయాలికాస్ కొండాపూర్ బ్రాంచ్లో మెయిన్గా నాకు ఇవైతే పిచ్చగా నచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి నచ్చేస్తుంది చెప్పాలంటే. కానీ ఇవి ఇంకా చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది నాకు. సో మనకి ఇది పాపడి బిళ్ళ కనిపించింది కదా, దీంతో పాటు వచ్చిన సెట్ అనమాట ఇది. సో ఈ సెట్ వచ్చేసి మనకి ఈ పర్ల్ ఇదైతే ఉందో రూబీ మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, వేరే కలర్ కావాలంటే వేరే కలర్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. అంటే దీంతో పాటు కలర్స్ ఇస్తారా? మేమే ఇస్తాం మేడం. ఓకే, ఇది ఇచ్చేటప్పుడు డిఫరెంట్ కలర్స్ ఇస్తారు. ఏమేమి కలర్స్ ఇస్తారు? బ్లూ వస్తుంది, గ్రీన్ వస్తుంది, రెడ్ వస్తుంది. 3 కలర్స్ ఇస్తారు. సో కంప్లీట్ 3 కలర్స్లో ఇస్తారు, డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ సెట్స్ కూడా. ఇప్పుడు ఇది ఉంది, సో దీంట్లో కూడా ఈ రూబీస్ని డిఫరెంట్ కలర్స్లో పెట్టుకోవచ్చు, మ్యాచింగ్ మనం. అండ్ ఇది కూడా డిటాచబుల్ వస్తుంది మేడం. లెంత్ వద్దు అనుకుంటే మీకు ఇది చైన్ చేసుకోవచ్చు. ఓకే, అది చైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ ఇట్లా హాఫ్ పాపిడి బిళ్ళ అంటారు కదా, టీకా లాగా, మాంగ్ టీకా. సో చిన్న మాంగ్ టీకా లాగా కూడా పెట్టుకోవచ్చు ఇది. అండ్ ఇది వచ్చేసి ఇది ఎట్లా డిటాచ్ చేస్తారు? ఇది ఇలా ఆపోజిట్లో వచ్చేసేయాలి అంతే. సింపుల్. మనం ఇట్లా వేసుకున్నప్పుడు కూడా వేరే ఇప్పుడు పెళ్ళికి వెళ్ళి వెంటనే ఫ్యాన్సీ ఫంక్షన్ కి ఏదైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇట్లా ఫ్యాన్సీగా యూజ్ ఇది కింద ఎంటీ లా కాకుండా మీరు ఇలా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఏంటిది? చిన్న పెండెంట్ కూడా ఇస్తారా దీంతో పాటు? ఇప్పుడు ఆల్రెడీ దీనికి పెండెంట్ ఉంది కదా మేడం, దీంతో పాటు వచ్చింది కదా. సో దీనికి వచ్చిన ఈ పెండెంట్ ఉంది కదా, ఇది కూడా ఇది తీసి ఇక్కడ పెట్టొచ్చు బుట్ట లాగా, అలా పెట్టుకోవచ్చు. సో ఎంటీ లేకుండా ఎంటీగానే ఇలానే ఉంచుకోవాలంటే ఇట్లా కూడా ఉంచుకోవచ్చు. పెట్టుకోవడం సింపులే, తీసేయడం సింపులే. అండ్ విత్ ఇన్ సెకండ్స్ మనం ఇట్లా డిఫరెంట్ మోడల్స్లో కనిపించవచ్చు అనమాట, డిఫరెంట్గా. సో ట్రెడిషనల్గా అండ్ ఫ్యాన్సీగా అప్పుడప్పుడే మనం చేంజ్ అయిపోవచ్చు, ఇట్లా ఫ్లిప్ అనమాట. సో దీనికి సంబంధించిన ఇది కూడా దీనిదేనా వడ్డా? సో ఇది కూడా ఏమన్నా డిటాచబుల్ అట్లా? స్టోన్స్ అన్ని చేంజబుల్ స్టోన్స్ మ్యామ్. ఇవన్నీ స్టోన్స్ మనమే చేంజ్ చేసుకోవచ్చు, మీరే చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది, ఆ స్క్రూని మనం మెల్లగా రిమూవ్ చేసేసి ఈ స్టోన్ ని అందులో ఫిక్స్ చేసి మళ్ళీ మనం బ్యాక్ స్క్రూ టైట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, స్టోన్స్ అన్నీ కూడా మనం వేరే కలర్స్లో చేంజ్ చేసుకోవచ్చు. శారీని బట్టి, మనం వెళ్ళే ఫంక్షన్ ఈవెంట్ని బట్టి కూడా మనకి ఈ స్టోన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డిటాచబుల్ ఇట్లా పెండెంట్తో వేసుకోవాలా లేకపోతే ఇట్లా ఒక చైన్ లాగా వేసుకోవాలా అనేది కూడా డిసైడ్ అయిపోవచ్చు. సో ఆ డిటాచ్ మొత్తం అన్నీ తీసేసిన తర్వాత, ఆ డైమండ్ సెట్ మొత్తం బ్రైడల్ సెట్ లాగా ఉన్న సెట్ మొత్తం తీసేసిన తర్వాత జస్ట్ చిన్న చోకర్ వేసేసుకొని, చిన్న స్టడ్స్ ఇట్లా పెట్టేసుకొని, ఒక చిన్న రింగ్ అండ్ ఈ బ్యాంగిల్, ఇది కూడా మ్యాగ్నెటబుల్ బ్యాంగిల్ అనమాట. 2 సైడ్ అంటే 2 సైడ్ వేసుకోవచ్చు, లేకపోతే 1 సైడ్ ఇట్లా వేసేసుకున్నా కూడా సూపర్గా ఉంది ఇది. సో ఇది వేసేసుకుంటే సింపుల్ క్లాస్ లుక్. మనం ఏదైనా ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తుంటే, కిటీ పార్టీస్కి కానివ్వండి, ఎనీవేర్ అంటే మనం చిన్న ఫంక్షన్స్ లాగా ఇప్పుడు అంత హెవీగా పెట్టుకోలేము అని అనుకునే చోట ఇట్లా ఫ్యాన్సీగా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సింపుల్గా. సో అండ్ ఎంత లుక్ చిన్నది పెట్టినా, అంత పెద్ద హారాలు పెట్టినప్పుడు దాని లుక్ దానికి ఉందంటే డిఫరెంట్ లుక్స్ అయితే చేంజ్ అవుతూనే ఉన్నాయి అనమాట. ఆ ఒక్క సెట్ తీసుకుంటే 4-5 రకాలుగా ఇట్లా వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఇది బెస్ట్ థింగ్, ఇది 2 క్యారెట్ సాలిటరీ డైమండ్ అనమాట.
ఇది గోల్డ్ దీంట్లో పెట్టేసి ఇచ్చారు ఈ డైమండ్. అండ్ ఇది వచ్చేసి మనకి 40 lakhs ప్రైస్కి వచ్చేస్తుంది. అండ్ ఇది మేకింగ్ ఛార్జెసే ఉండవంట దీనికి. అండ్ సేవింగ్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు అంటే బ్యాంక్స్లో అట్లా ఇక్కడ పెట్టకుండా గోల్డ్ రేట్ ఎప్పుడు అప్రిషియేట్ అవుతూనే ఉంటుంది. సో గోల్డ్ అండ్ డైమండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇట్లా రాగా ఉండేది అనమాట. అంటే మేకింగ్ ఛార్జ్ పెద్ద హెవీ డిజైన్ కాకుండా సింపుల్గా అండ్ ఒరిజినల్ డైమండ్ మైండ్ డైమండ్స్ ఇవి. అది కూడా జాయల్కాస్ వాళ్ళు దానికే బ్రాండ్ అనమాట, సర్టిఫికేట్ కూడా ఉంది వాళ్ళకి, ఇందాకే చూపించారు మనకి. చాలా అంటే చాలా ప్యూర్ డైమండ్స్ ఉంటాయి. అండ్ గోల్డ్ ఫినిషింగ్ అంతా కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు ప్రతిదీ. సో ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు, సేవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి రింగ్స్ కొనుక్కొని పెట్టేసుకోవడం, ఇలాంటి జ్యువెలరీ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను నమ్ముతా. అండ్ మనము ఒకవేళ మనం ఎప్పుడైనా బైబ్యాక్ ఫ్యూచర్లో బైబ్యాక్ చేస్తే మీరు ఎప్పుడు మీరు 5 years తర్వాత 6 years తర్వాత ఎప్పుడైతే మీరు బైబ్యాక్ చేస్తారో అప్పుడున్న కరెన్సీ వాల్యూ ప్రకారం మీకు 100% వాల్యూ వస్తుంది. బైబ్యాక్ అంటే మీరు ఎప్పుడైనా రిటర్న్ చేశారనుకోండి, నాకు ఇప్పుడు వద్దు, నాకు క్యాష్ కావాలి లేదా గోల్డ్ కావాలి, అట్లా మీరు చేసినప్పుడు ఇప్పుడు నార్మల్లీ బిల్లులో ఉన్న మెన్షన్ అయిన ప్రైస్ కాకుండా ప్రివిలేజ్ ప్రైస్ అన్నమాట. అప్పుడు ఏదైతే పడుతుందో అప్పుడు మనకి క్యారెట్ ఎంత ప్రైస్ అవుతుందో అది 100% ఫుల్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఉన్న అన్ని కూడా హాల్ మార్క్ విత్ హాల్ మార్క్. ప్రతి ఒక్క చిన్న ఐటమ్ కూడా ఇది కూడా నోస్ పిన్ దగ్గర నుంచి ఫింగర్ రింగ్ అండ్ డైమండ్ నెక్లెస్, డైమండ్ ఫింగర్ రింగ్ ఏదైనా సరే విత్ హాల్ మార్క్ తోనే మనకి ఐటమ్ రెడీ అవుతుంది. వితౌట్ హాల్ మార్క్ మన దగ్గర ఉండదు. ఓన్లీ 18 carats and 22 carats and 24 biscuits also we have. వావ్ ఫెంటాస్టిక్. అండ్ మనకి ఎప్పుడు బైబ్యాక్ చేసుకున్న మనం ఇప్పుడు గోల్డ్ రేట్ అంటే మనకి నార్మల్ అప్ డౌన్ అవుతుంది. డైమండ్స్ అనేది ఎవ్రీ 2-3 years కి ఇంక్రీజ్ అవుతుంది, డౌన్ అవుతుంది. సో అప్ అయిన వాల్యూ ప్రకారం చేసి మీరు 6 years తర్వాత అప్పుడు ఏ ప్రైస్ ఉంటుందో అది 100% వాల్యూ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ చూడడానికి కూడా ఒక్కటి సింపుల్ గా ఇట్లా పెట్టేసి ఇంకా పెద్ద పెద్ద రింగ్స్ అవంతా హంగామా అక్కర్లేదు, ఇది ఒక్కటి పెట్టేసి సరిపోతుంది. సో దిస్ ఈజ్ స్పెషల్. అండ్ కొండాపూర్ మన జాయల్కాస్లో అయితే ఇక ఇట్లా కూర్చొని ఇంత ఓపిక్గా చెప్తూ ఉంటారండి, ఇంకెవరికి కొనొద్దు అనిపిస్తుంది చెప్పండి. అంటే ప్రతిదీ వాళ్ళు కస్టమర్ సైడ్ నుంచి ఆలోచించి వాళ్ళు ఇది కొంటే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఫస్ట్ డబ్బులు పెట్టడం అనేది ఎక్కడైనా పెడతామండి, కానీ ఈ జాయల్కాస్లో దట్టు కొండాపూర్ బ్రాంచ్లో ఇలా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అంటే మనం సేవింగ్ పర్పస్ కూడా ఆలోచించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చెప్తుంటే నిజంగా మనసుకు ఎంత తృప్తిగా ఉందండి. అసలు క్లాసీ అండ్ డీసెంట్ లుక్ అనమాట. అఫీషియల్ ఈ ప్రోగ్రామ్స్కి ఏదైనా వెళ్ళినా, ప్రొఫెషనల్గా ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నప్పుడు కూడా ఇలాంటి సింపుల్ ఒక నెక్ పీస్ వేసేసుకుంటే డైమండ్ అంటే ఇంకా మన హుందాతనంగా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం సింపుల్ సిటీ కూడా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది అన్నీ. అసలు ఒక్కొక్క పీస్ ఒక్కొక్క యాంటిక్ పీస్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ పీస్లా ఉన్నాయి నిజంగా. అన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇది చూడండి అసలు బీట్స్ లో చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు, చాలా మంది బీట్స్ అండ్ ఇదంతా డైమండ్ కదా, ఇదంతా వచ్చేసి అంకర్ డైమండ్స్ మేడం. ఓకే. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ ఫిల్డ్ రూబీ అన్నమాట. ఓకే. అండ్ షైనింగ్ ఉంది కూడా ఈ రూబీ. అండ్ ఈ పీస్ కూడా ఇట్లా ఈ బ్రేస్లెట్ అంటే ఈ స్క్వేర్ టైప్ లో వచ్చింది. నార్మల్ గా మనకి ఇట్లా కోన్ టైప్ లో ఓవల్ అట్లా వస్తుంది కదా, ఇది ఇక్కడేమో రౌండ్ వచ్చింది అండ్ ఇక్కడేమో మనకి స్క్వేర్ వచ్చింది అనమాట. అంటే 2 different స్టైల్స్లో మనకి ఇచ్చారు ఈ సెట్. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ చాలా సన్నటి ముత్యాలతోటి బీట్స్ కదా ఇవి, పూసలు. సో సన్నటి పూసలతో చాలా అంటే నీట్గా డిగ్నిఫైడ్గా దాన్ని డిజైన్ చేశారు. అండ్ ఇది ఒక్కటే వేసుకుంటే సరిపోద్ది అనుకుంటా నాకు తెలిసి జస్ట్. అండ్ ఇది వీటికి చైన్స్ కూడా పెద్ద లేవు కాబట్టి వేసుకొని చూడడానికి ఈజీగా ఉంది. కావాలంటే చైన్ వేసి ఇస్తారు కదా, కావాలంటే ఎప్పుడు అవైలబుల్ చైన్ ఉంటుంది. సో మనకి కావాలి అంటే మేము చైన్ యాడ్ చేసి ఇస్తాము. థ్రెడ్ ఏంటి అంటే మనకి ఎట్లా కావాలంటే అలా మనం మల్టీగా కిందకి కానీ కొంచెం పైకి కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు. సో ఒక్కటేయగానే ఇంత గ్రాండ్ లుక్ వచ్చేసింది. సో ఇలాంటి జుమ్కాస్ అంటే దీనికి మ్యాచింగ్ మనకి ఏది కావాలంటే అది కూడా వేసుకోవచ్చు అనుకుంటా.
దీనికి పర్ల్స్ కావాలంటే దానికి మనకు చెప్పి డిజైన్ చేయించుకుంటే కూడా ఇక్కడ కొండాపూర్ బ్రాంచ్ జాయలుకాస్ వాళ్ళు అయితే చేసి ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. అండ్ దే ఆర్ సో స్వీట్, ఎంత చక్కగా వివరిస్తారంటే ప్రతిదీ కూడా మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టారు వాళ్ళు. అండ్ మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తారు ప్రతి ఒక్కటి. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే చాలా రాయల్ లుక్ ఉంది. అండ్ ఎవ్రీ పీస్ ఇస్ మాస్టర్ పీస్ నిజంగా. సో చూసారు కదా, జాయలుకాస్ కొండాపూర్ బ్రాంచ్లో ప్రతి ఒక్క పీస్ కూడా ఒక మాస్టర్ పీస్ని తలపిస్తుంది. అండ్ ఏది వేసుకున్నా కూడా అందంగా కనిపిస్తున్నామండి నిజంగా. అసలు చెప్పడం కాదు కానీ వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకే అర్థమవుతుంది నిజంగా. అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏది వేసుకున్నా అందం పెరిగిపోదు, అట్లనే కొన్ని స్పెషల్ డిజైన్స్ కావాలని చెప్పి. అండ్ నిజంగా వారికి ఆ అవార్డు ఊరికనే రాలేదు. దాదాపు 2 దశాబ్దాలుగా వాళ్ళు కష్టపడుతూ ప్రతి ఇయర్ ప్రతి ఒక్క ఈవెంట్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ని వాళ్ళు మార్కెట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. అండ్ డైమండ్స్, గోల్డ్ కాకుండా మనకి వాళ్ళు సిల్వర్ ఐటమ్స్ కూడా విక్రయిస్తున్నారు ఇక్కడ. అండ్ డైమండ్లో మన కమ్మలు, మనకి చైన్స్, చోకర్స్ దగ్గర నుంచి రింగ్స్, అండ్ డైమండ్లో కూడా రింగ్స్. అండ్ లాస్ట్లో మనకు అది చూపించిన సాలిటరీ రింగ్ అయితే ఇన్వెస్ట్మెంట్కి ది బెస్ట్ అది ఆప్షన్. అండ్ ఆ డిటాచబుల్ జ్యువెలరీ చూసాం కదా, నిజంగా మెస్పరైజ్డ్ అయిపోయాను నేనైతే. చాలా మంచిగా అనిపించింది అది. ఇలా వేసుకోవాలంటే డిఫరెంట్గా ఒకటి తీసుకుంటే 4-5 రకాల ఫంక్షన్స్కి మనం అటెండ్ అయిపోవచ్చు, 4-5 యూజ్ చేసుకోవచ్చు వాటిని. సో ఒక ఇంట్లో మనం ఒక సెట్ తీసుకుంటే మన సిస్టర్స్, మన కజిన్స్ అందరూ కూడా దాన్ని యూజ్ చేసుకునేటట్టుగా అంత మల్టీ యూజబుల్ అనమాట. అంత బాగుంది అది. సో ఇలాంటి ఐటమ్స్ 1 కాదు 2 కాదు, ప్రతి చిన్న బ్రేస్లెట్ దగ్గర నుంచి కూడా ఏదో ఒక యూనిక్ స్పెషాలిటీ ఉంది జాయలుకాస్లో. సో అండ్ దట్టు కొండాపూర్ బ్రాంచ్లో అయితే ఇట్ హ్యాస్ మై హార్ట్. చాలా చాలా నచ్చింది నాకు. అండ్ వాళ్ళకి అవార్డు రావడంలో అసలు అతిశయోక్తే లేదని అనిపించింది నాకు. సో 2023 బెస్ట్ జ్యువెలరీ డిజైన్ అవార్డు వాళ్ళకు లభించడం నిజంగా ఊరికే వచ్చేది కదండి, ఏదైనా కష్టపడకుండా. వాళ్ళంతా కష్టపడి కేరళ నుంచి వచ్చి ఆయన దుబాయ్లో ఈ బ్రాంచ్ని స్టార్ట్ చేసి జాయలుకాస్ని అక్కడ గోల్డ్, డైమండ్ అవన్నీ డిజైన్స్ చేయడము, ఆ మెషినరీ అదంతా ఎలా చేయాలనేసి తెలుసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి మన ఇండియాలో దాదాపు 92 బ్రాంచెస్ని ఏర్పాటు చేశారు. అండ్ మన తెలంగాణ అండ్ ఏపీలో 29 బ్రాంచెస్ని వాళ్ళు రన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన కొండాపూర్ దగ్గరలోనే ఇంకొక కొత్త బ్రాంచ్ కూడా స్టార్ట్ అవబోతుంది అనమాట. సో అది తెలంగాణలో ద బిగ్గెస్ట్ బ్రాంచ్ అనుకుంటా ఇప్పుడు అది లాంచ్ చేయబోయేది. సో ఇప్పటి వరకు అయితే నాకు కొండాపూర్ బ్రాంచ్లో నేను చాలాసార్లు విజిట్ చేశాను. అండ్ ఈ అవార్డు వచ్చింది అనగానే మళ్ళీ ఒకసారి చూడడానికి అయితే వచ్చాను. అండ్ ఈసారి ప్రతిసారి వచ్చినప్పుడల్లా మనకు కొత్త కలెక్షన్ కనిపిస్తూ ఉంటుంది, అది యూనిక్ కలెక్షన్ దొరుకుతుంది అనమాట. సో తప్పకుండా మీకు కుదిరితే మాత్రం ఈ సీజన్, పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది, ఈ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ ఎక్కువ కొంటూ ఉంటాం మనం. ఏది పడితే అది కొనడం కంటే ఒకసారి కొంటే అది చాలా యూస్ఫుల్ అయి ఉండాలన్నమాట. సో అది మనకి జాయలుకాస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక్కసారి విజిట్ చేసేయండి.